భక్తి టీవీ ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అప్రతిహతంగా సాగుతోంది. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగిస్తూ పుణ్య ఫలాల్ని పొందుతున్నారు. ఒక్కో రోజున ఒక్కో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్న భక్తి టీవీ ఎన్టీవీ యాజమాన్యం 10వ రోజున స్వర్ణలక్ష్మి అమ్మవారికి అష్టైశ్వర్య పూజను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటకలోని హల్దీపుర వైశ్య గురు మఠం పీఠాధిపతులు శ్రీ వామనాశ్రమ మహాస్వామి వారు, స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం హైదరాబాద్ శాఖ అధ్యక్షులు శ్రీ జ్ఞానానంద స్వామి వారు హాజరవుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మనం కుల అన్వయ రత్న దీపం అని అంటోంది. ఇంట్లో ఉండేటటువంటి పిల్లవాడిని అంటే రామచంద్రుణ్ణి స్వయంగా దీపంతో పోల్చింది ఈ శ్లోకం. జాగ్రత్తగా గమనించండి. మన ఇంట్లో ఎంతమంది పిల్లలున్నారో వాళ్ళందరూ సుఖంగా ఉండాలనే అభిప్రాయంతో అందరి పేరిట ఒక్కొక్క దీపాన్ని పేరు 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 చెప్తూ వెలిగించాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీపాన్ని ఆర్పడము అంటే మన పిల్లల ఆయుష్యాన్ని ఒక్కొక్క సంవత్సరం చొప్పున హరించడం, నాశనం చేయడం అని అర్థం. కాబట్టి పిల్లల పేరిట దీపాన్ని వెలిగించాలి, కానీ దీపాన్ని ఆర్పకూడదు. ఈవేళ పుట్టినరోజుల్లో దీపాలని ఆర్పడం అనేటటువంటిది తప్పు. పిల్లల ఆయుష్యాన్ని హరింప చేయడం కింద లెక్క. తల్లులు, తాతలు, ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా ఆశీర్వచనాన్ని చేస్తూ ఆయుష్యాన్ని పెంచాలి. దీనికి ప్రమాణం మనవి చేస్తాను. ప్రవర్తితో దీప ఇవ ప్రదీప. కాళిదాసు రఘువంశ కావ్యంలో అజుడనేటటువంటి పిల్లవాడు పుట్టినప్పుడు రఘుమహారాజు ఆ పిల్లవాడైన అజుడు ఎలా ఉన్నారు అంటే ఓ దీపం నుంచి వెలిగింపబడ్డ మరో దీపంలా ఉన్నారు అన్నాడు. అంటే తండ్రి ఒక దీపం, దాని నుండి వెలిగింపబడ్డ పిల్లవాడు ఒక దీపం. కాబట్టి పిల్లవాని పుట్టినరోజున దీపాలని ఆర్పడము అంటే ఖచ్చితంగా వాళ్ళ ఆయుష్యాన్ని తగ్గించుకుంటున్నట్టు లెక్క. ఇప్పుడు చెప్పండి, పిల్లల పుట్టినరోజులకి దీపాలని ఆర్పుతారా? ఆర్పద్దు, ఆర్పద్దు, ఆర్పద్దు. మరో మాట మనవి చేస్తున్నాను. మన ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు మన కూతురిని కన్యాదానం చేసే సందర్భంలో కన్యని అలంకరించి బాగా తెచ్చేటప్పుడు వేటి మధ్య తెచ్చాం? దీపాల మధ్య తీసుకొచ్చాం అమ్మాయిని. దీపాల మధ్య తెచ్చినటువంటి కన్య అక్కడ చక్కగా ఉంటే దీపాన్ని ఆర్పడము అంటే ఆ కన్య వివాహితురాలైనప్పుడు ఆమె వివాహ జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు అర్థం. బాగా ఆలోచించుకోండి. దీపాన్ని ఆర్పడం సరికాదు. అంచేతనే పూర్వపు రోజుల్లో నీది అబద్ధమా నాది అబద్ధమా, దీపాన్ని ఆర్పుతావా అని ప్రతిజ్ఞ చేస్తూ ఉండేవారు. ఎందుకని? దీపాన్ని ఆర్పడం అంటే ఆయుష్యాన్ని కోల్పోవజేయడం అర్థం. ఇంకొక మాట చెప్పి ముఖ్యమైన అంశంలోనికి వద్దాం. బాగా ఆలోచించి చూడండి. పూర్వపు రోజుల్లో దీపాలన్నిటినీ వెలిగించే వాటిలో దృష్టి దీపం అన్నట్టు ఉండేది. పిల్లవానికి కానీ దిష్టి తగిలినట్టయితే ఆముదపు దీపాన్ని వెలిగించి తల చుట్టూ తిప్పి ఆ దీపాన్ని వీధిలో పెట్టేవారు. అమ్మా గుర్తుంచుకోండి, పిల్లవాడు ఎప్పుడైనా రాత్రి వాడికి తెలియనటువంటి కలలో భయం కాని పొందితే వాడి పేరిట చక్కగా ఆముదపు దీపాన్ని వెలిగించి జాగ్రత్తగా వాడికి తల నుండి పాదాల వరకు దృష్టి తీసి పక్కన కాని పెట్టినట్టయితే కలలో భయంకరమైన రూపాలు కనిపించడం అనేది ఉండనే ఉండదు. దీపాన్ని అందుకు వెలిగించాలి. మన యొక్క తల్లి తండ్రులు ఇంకా పెద్దలైనటువంటి వాళ్ళు గతించుంటే పితృదేవతల్ని తలుచుకుని వాళ్ళ పేరు పేరున ఒక్కొక్క దీపాన్ని వెలిగించాలి. అంతేకాక మనం మంచి కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో మన కుటుంబాన్ని నేనున్నానని ఆదుకున్నటువంటి మహానుభావుడు ఎవడో ఒకరుంటారే, వారి పేరుని కూడా స్మరించుకుంటూ దీపాన్ని వెలిగించాలి. ఇలాంటి దీపాలన్నిటినీ వెలిగించడం ఏదుందో అది నిజమైనటువంటి దీప ఉత్సవం. ఈవేళ మనం ఇన్ని దీపాలని వెలిగింప చేస్తున్నామంటే ఇందరికీ కృతజ్ఞతని ఘటిస్తున్నాము అని అర్థం. ఈవేళ మహాలక్ష్మీదేవి ఇక్కడ కనిపిస్తోంది. ఆవిడ దీపకాంతుల నడుమ నిరంతరం కనిపిస్తూ ఉంటుందట. అందుకే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టము అని.
లక్ష్మీదేవి రూపాన్ని గాని మనం పరిశీలిస్తే ఏం కనిపిస్తుంది? శ్రీ మహావిష్ణువు శేషశయ్య మీద అలా పరుండి ఉంటే లక్ష్మీదేవి పాదాలని ఒత్తుతూ కనిపిస్తుంది. బ్రహ్మాండమైన ఆభరణాలని 42 అవయవాల్లో శరీరానికి వేసుకున్న ఆమె పాదాలని ఒత్తడమేమిటి? ఆయనకి ఏవైనా కాళ్ళు నొప్పులా? ఏమిటి కారణం? బాగా గుర్తుంచుకోవాలి. ఓ వ్యక్తి, నువ్వు ధనానికి దాసుడివి కాకు, ధనం చేత దాస్యాన్ని చేయించుకొని చెప్తుంది మహావిష్ణువు దగ్గర లక్ష్మీదేవి పాద సంవహనం అంటే ఒత్తడాన్ని చేస్తుంటే. కాబట్టి నిజంగా ధనానికి దాసుడు కాకుండా ధనం చేత దాస్యాన్ని చేయించుకుంటే అది సరైనటువంటి విధానము అని. లక్ష్మీదేవిని నిరంతరం శ్రీ మహావిష్ణువు హృదయం మీద ధరిస్తూ ఉంటాడు. అంచేతనే లక్ష్మి అక్కడ ధరింపబడి ఉండడం చేత మహావిష్ణువు వక్షస్థలం మీద చక్కని మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ శ్రీవత్సము. శ్రీ అంటే లక్ష్మి కూర్చున్నందుకు ఏర్పడిన, వత్సము అంటే మచ్చ అని అర్థం. అటువంటి మచ్చ ఇక్కడ కనిపిస్తుంది. భార్య భర్తని అర్థం చేసుకునే తీరు కూడా మనకి లక్ష్మీదేవే చెప్పాలి. మహానుభావుడైన భృగు వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తంతే ఆ శ్రీ మహావిష్ణువు లౌక్యంతో వ్యవహరించి భృగు మహర్షి యొక్క పాదంలో ఉన్న కన్నుని, ఆ కన్ను ద్వారానే భృగు మహర్షి అంతటి శక్తివంతుడైతే ఆ కంటిని పొడి చేశాడు.